హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ యూజీ 2024 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో వచ్చేసింది. సో డేట్స్ అయితే నిన్న నుంచి అయితే ఎక్స్టెండ్ చేశారు. మార్చ్ 9th లాస్ట్ డేట్ ఉండగా సో దాన్ని కాస్త మార్చ్ 16th అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నీట్ యూజీకి ఇప్పటివరకు మనకు అప్లికేషన్స్ యాజ్ ఆన్ మార్చ్ 8th వరకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి తెలుసా? సో 24 lakhs 24 lakhs పీపుల్ అయితే అప్లై చేశారనమాట. సో కాంపిటీషన్ వచ్చేసి హాయిగా ఉంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా మీ ప్రిపరేషన్ కూడా అదే విధంగా కొనసాగిస్తారని నేనైతే ఇది చెప్తున్నాను. 24 lakhs అంటే చిన్న విషయం కాదు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్గా చూసుకున్నట్టయితే మనకి అంతకుముందు అయితే మనకి 16 lakhs ఉండే, ఆ తర్వాత 18 అయింది, ఆ తర్వాత 20 అయింది. ఈ ఇయర్ డైరెక్ట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే 4 lakhs అయితే ఇంక్రీజ్ అయితే అయ్యారు. 24 lakhs పీపుల్ అంటే చాలా హై కాంపిటీషన్ ఫ్రెండ్స్. మీరు కూడా అదే విధంగా ఏదో రిజర్వేషన్ ఉంది అట్లా చూసుకోకుండా డైరెక్ట్గా మీ ప్రిపరేషన్ అనేది హై లెవెల్ అని కొనసాగిస్తారనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో దట్స్ ఓకే, లీవ్ ఇట్ దట్. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి సో నీట్ యూజీకి అప్లికేషన్ నుంచి మనకి సీట్ వచ్చేంత వరకు, సీట్ అలాట్మెంట్ అయ్యేంతవరకు మనకు అయ్యే ఖర్చు అంతా, అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో మనం ఎంత పే చేయాలి, సో మన అమౌంట్ అంటే డబ్బులు ఎంతగా దగ్గర పెట్టుకోవాలి, ఒక ఎంబీబీఎస్ చేయాలి అంటే సో మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనమైతే చూద్దాం నీట్ అప్లికేషన్ నుంచి సో మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయేంతవరకు ఎంత ఫీ మీ దగ్గర పెట్టుకోవాలి, ఎంత ఫీ అరేంజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకోసం అయితే నేనైతే పీపీటీ అయితే రెడీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూసేద్దాం ఫస్ట్ నీట్ టోటల్ ఫీ డీటెయిల్స్ ఎంత ఉంటుందో అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, టోటల్గా మనకి 4 segmentsలో మనమైతే ఫీ అయితే మన కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో 3 segmentsలో యాక్చువల్గా. సో ఫస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది ఏంటంటే నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే ఫీ ఎంత ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి టీఎస్ వాళ్ళు అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఫీ ఉంటుంది. అండ్ ఏపీ వాళ్ళు అయి ఉంటే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎంత ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే ఈ 4 కంటెంట్స్ అయితే చూసేద్దాం మనం. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, కేటగిరీ వైజ్గా మనమైతే చూద్దాం అనమాట. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి నీట్ ఎగ్జామ్కి 1700 రూపీస్ అయితే ఖర్చు అవుతాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే 1700 నుంచి మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది లాస్ట్కి అయితే మనం ఫైనల్గా అనాలిసిస్ చేద్దాం. సో ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి 1600 రూపీస్ అయితే నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 1000 రూపీస్ పే చేసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఇప్పుడు కౌన్సిలింగ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎంత ఉంటుంది ఫీ. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కేటగిరీ వైజ్గానే ఉంటుంది. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే సో అంటే మీకు సీట్ మన స్టేట్ వైజ్గా రాకపోతే ఎంబీబీఎస్ అనేది మీరు ఆల్ ఇండియా త్రూ ఎక్కడైనా చేయాలి అనుకుంటే తప్పకుండా మీరైతే ఈ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయాలి. సో దీన్ని పార్టిసిపేట్ చేయాలి అంటే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి 11,000 రూపీస్ అయితే పే అయితే చేయాలి ఫ్రెండ్స్. 11,000 రూపీస్ పే చేయాలి. కాకపోతే సో 11,000లోంచి 1,000 అయితే డిడక్ట్ అయిపోయి మిగతా 10,000 రూపీస్ అనేవి సో మనకి రిఫండ్ అవుతాయి అన్నమాట. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ అయితే 11,000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సిందే. సో నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా ఓబీసీ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయాలి అంటే 5,000 రూపీస్ 5,500 రూపీస్ అయితే పే చేయాలి ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సేమ్ 5,500 రూపీస్ అయితే పే చేయాలి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా. సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ 5,500 రూపీస్ నుంచి 500 అనేది డిడక్ట్ అయిపోయి మిగతా 5,000 రూపీస్ అనేవి మనకి రిఫండ్ వస్తాయన్నమాట మళ్ళీ. సో ఒకేసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ వైజ్గా ఉన్నటువంటి కౌన్సిలింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే టీఎస్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎంబీబీఎస్. ఇప్పుడు మనకి ఏంటంటే సో నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్టేట్ వైజ్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే సో టీఎస్ నుంచి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ అండ్ మిగతా ఉన్నటువంటివి అన్ని వీళ్ళే చూసుకుంటారనమాట. ఫర్ దట్
మనకి స్టేట్ వైజ్గా చూసుకున్నట్టయితే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సో ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే 3,500 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినా సేమ్ 3,500 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 2,900 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. సో స్టేట్ వైజ్గా కాబట్టి ఇందులో నో రిఫండ్ అండి, మీరు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అనమాట. సో మీకు ఎలాంటి రిఫండ్స్ అయితే రావు. సో ఇది ఫిక్స్డ్ అమౌంట్. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 4th ఏపీ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్. సో మన ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళైతే కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ ఫర్ ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, నీట్ ద్వారా ఏది వచ్చినా కానీ స్టేట్ వైజ్గా వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అయితే చూసుకుంటుంది అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే సో 2,950 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా ఓబీసీ క్యాండిడేట్స్ అయినా కూడా సేమ్ 2,950 రూపీస్ అయితే పే చేయాలి. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 2,360 రూపీస్ అయితే పే చేసి సరిపోతుంది. సో ఇందులో కూడా ఇక్కడ కూడా మనకి నో రిఫండ్ అండి, మళ్ళీ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అనమాట. సో మనకి ఆల్ ఇండియా కోటాలో 11,000 రూపీస్ పే చేస్తే 10,000 రూపీస్ అనేది మనకు బ్యాక్ వస్తాయి కదా. సో అట్లాంటిది ఏం లేదు ఇక్కడ మనకి. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసి చూసుకున్నట్టయితే అన్ని కౌన్సిలింగ్లు కలిపేసుకొని ఫీ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఫ్రెండ్స్, సో ఇది క్రూషియల్గా డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతలేదు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఆల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారు కదా కొందరు. సో ఏపీ నుంచి, టీఎస్ నుంచి అండ్ ఆల్ ఇండియా కోటా, నీట్ ఎగ్జామ్ అన్నీ కలుపుకొని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి టోటల్గా అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 19,150 రూపీస్ అండి. సో అన్ని కౌన్సిలింగ్ పూర్తి అయ్యేసరికి మీకు అన్ని కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకోవాలి అంటే సో మీ అమౌంట్ వచ్చేసి ఒక 20,000 రూపీస్ అయితే మీ దగ్గర అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 20,000 రూపీస్ ఎలాగో ఇప్పుడు 19,150 రూపీస్ అయింది కదా, 20,000 ఉంటే సరిపోతుంది, అన్ని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మీరు చూస్తున్నటువంటి డేటా వచ్చేసి పూర్తిగా లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిదండి. సో ఎలాంటి ఫీ ఇంక్రిమెంట్ అయితే అవ్వదు, ఇంతే ఉంటుంది చూసుకోండి. సో నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు వచ్చేసి సో నీట్ ఎగ్జామ్కి అండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి అండ్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్కి అండ్ తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ కౌన్సిలింగ్కి అన్నీ కలుపుకుంటే 13,550 రూపీస్ అయితే అవుతుంది వీళ్ళ ఖర్చు, టోటల్ ఖర్చు. సో అంటే మీరు ఒక 15,000 రూపీస్ అయితే దగ్గర పెట్టుకోండి, 15K అయితే దగ్గర పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్గా అన్ని కౌన్సిలింగ్స్ అండ్ నీట్ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే అన్ని కలుపుకొనేసి 11,760 రూపీస్ అంటే ఒక 12,000 ఆర్ 13,000 రూపీస్ అయితే మీరైతే దగ్గర పెట్టేసుకోండి ఫ్రెండ్స్, అయిపోతుంది. సో ఇప్పుడు ఇంతగా చూస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కొంచెం నేను మీకోసం చాలా ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసి మీ ముందు ప్లేస్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే అంత అవ్వద్దు అనేసి త్వరగా చెప్తున్నాను. అండ్ ఎందుకంటే మీరు చూస్తే పర్లేదు, చూడకపోతేనే బాధ అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సీట్ వచ్చాక మనకి ఫస్ట్ ఇయర్లో అయ్యేటటువంటి ఎంబీబీఎస్ ఖర్చు అంటే నేను బీడీఎస్కి, బీఏఎంఎస్కి, బీహెచ్ఎంఎస్కి చెప్తాలేనండి. సో ఎంబీబీఎస్కి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అవుతుంది అనేది చెప్తున్నాను ఫస్ట్. సో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ అయితే చూసేద్దాం ఫర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి యూనివర్సిటీ వాళ్ళకి ఫీ పే చేయాలి. మనకి సీట్ వచ్చాక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో దానికి అది రెండు విధాలుగా ఉంటుంది, గౌట్ ఆర్ ప్రైవేట్ అనమాట. గౌట్ సీట్ వచ్చే ఉంటే సో మీరు వచ్చేసి 12,000 రూపీస్ అయితే పే చేయాలి. సో ప్రైవేట్ వచ్చినా కూడా సో 12,000 అయితే పే చేయాలి తప్పకుండా. మీరు మీకు సీట్ వచ్చాక అలాట్మెంట్ ఆర్డర్కి ఎవరికైనా 12,000 రూపీస్ అయితే పే చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో ట్యూషన్ ఫీ వచ్చేసి చూసుకున్నట్టయితే గవర్నమెంట్లో వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే 15,000 రూపీస్ అయితే పే చేయాలి పర్ ఇయర్కి ఉంటుంది ఇది ట్యూషన్ ఫీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్లో వచ్చేసి చూసుకున్నట్టయితే 60,000 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ట్యూషన్ ఫీ. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ సీట్ వచ్చి ఉంటే మీకైతే 15,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ప్రైవేట్లో వచ్చి ఉంటే 70,000 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. హాస్టల్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ సీటు కనుక మీకు వచ్చి ఉంటే హాస్టల్ ఫీ వచ్చేసి 23,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ మెస్ ఫీ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్, అంటే మనకి అకాడమిక్ ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే 60,000 రూపీస్ అయితే మెస్ ఫీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ప్రైవేట్లో వచ్చేసి హాస్టల్ ఫీ అండ్ అకామిడేషన్ మొత్తం కలుపుకొని అయితే అంటే ఇంక్లూడింగ్ మెస్ ఫీస్తో సహా కలుపుకున్నట్టయితే మనకి ఇందులో ప్రైవేట్ కాబట్టి కొందరు ఏసీ చూస్ చేసుకుంటారు, కొందరు నాన్ ఏసీ చూస్ చేసుకుంటారు.
సో ఇప్పుడు ఏసీ అయి ఉంటే మాత్రం 1,80,000 రూపీస్ అండ్ నాన్ ఏసీ అయి ఉంటే మాత్రం తప్పకుండా 1,30,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎక్కడైనా చూస్తే నాన్ ఏసీ అయితే ఉంటుంది, నాన్ ఏసీ చాలా మంది తీసుకుంటారు. సో కొందరికి చెప్తున్నాను ఏసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి ఇంత ఉంటుంది అనేసి. సో టోటల్గా ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ సీట్ కనుక మీకు వచ్చి ఉంటే సో టోటల్గా మీకు అయ్యేటటువంటి ఖర్చు 1,25,000 రూపీస్ ఫ్రెండ్స్. ఎవరికి గవర్నమెంట్ సీట్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్లోకి చూసుకున్నట్టయితే సో వాళ్ళ అయ్యేటటువంటి ఖర్చు మొత్తం కలుపుకుంటే ఏసీ అయి ఉంటే మాత్రం 3,22,000 అయితే పే చేయాలి. సో నాన్ ఏసీ వాళ్ళకి మనం అయితే నాన్ ఏసీ వాళ్ళు చూసుకుందాం. సో 2,72,000 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది ఫర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో ప్రైవేట్లో అండ్ గవర్నమెంట్లో వచ్చుంటే. సో ఇవి అన్నమాట ఫీ డీటెయిల్స్. చూసుకోండి ఒకసారి, మీకు స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. సో మీ పేరెంట్స్కి అయితే చూపించండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏపీ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ ఫస్ట్ ఇయర్లో సీట్ వచ్చి ఉంటే ఎంబీబీఎస్ వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గవర్నమెంట్లో వచ్చి ఉంటే సో అలాట్మెంట్ ఆర్డర్కి 10,600 రూపీస్ అయితే పే చేయాలి. సో ప్రైవేట్లో కూడా అలాట్మెంట్ ఆర్డర్కి 10,600 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇది యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఎవరైనా సీట్ వచ్చిన వాళ్ళు సో వాళ్ళైతే తప్పకుండా ఇది పే చేయాల్సిందే, ఇది ఫిక్స్డ్ అమౌంట్. సో నెక్స్ట్ ట్యూషన్ ఫీ వచ్చేసి ఇయర్ టు ఇయర్ వ్యారీ అయితే అవుతుంది, డిఫరెంట్ అయితే అవుతుంది, పక్కాగా పే చేయాలి ఇది కూడా. సో కాలేజ్ ఫీ అనేది ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది, కానీ ట్యూషన్ ఫీ అనేది ప్రతి ఇయర్ పే చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ట్యూషన్ ఫీ చూసుకున్నట్లయితే 15,000 రూపీస్ అయితే పే చేయాలి. ఫర్ గవర్నమెంట్లో కనుక మీకు సీట్ వచ్చి ఉంటే 15,000 రూపీస్ అయితే అవుతుంది. సో ప్రైవేట్లో కనుక మీకు సీట్ వచ్చి ఉంటే ట్యూషన్ ఫీ వచ్చేసి 16,500 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అండ్ కాలేజ్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫర్ గవర్నమెంట్ సీట్ అండ్ 1,50,000 రూపీస్ ఫర్ ప్రైవేట్ సీట్ ఫ్రెండ్స్. సో హాస్టల్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ సీట్ కనుక మీకు వచ్చి ఉంటే హాస్టల్ ఫీ 10,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఇక్కడ మనకి ప్రైవేట్లో కనుక వచ్చి ఉంటే ప్రైవేట్లో చూసుకున్నట్లయితే హాస్టల్ ఫీ వచ్చేసి ఏసీ అయి ఉంటే 1,65,000 రూపీస్ పే చేయాలి. అండ్ నాన్ ఏసీ అయి ఉంటే 1,30,000 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అండ్ మెస్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ సీట్ కనుక వచ్చి ఉంటే సేమ్ యాజ్ యూజువల్గా 5,000 రూపీస్ పర్ మంత్ అండ్ అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు 60,000 రూపీస్ అయితే అవుతుంది. సో అండ్ అదేవిధంగా మెస్ ఫీ వచ్చేసి ప్రైవేట్లో కూడా సేమ్ 60,000 రూపీస్ అయితే అవుతుంది. సో మనం గవర్నమెంట్ సీట్ కనుక మనకు వచ్చుంటే సో టోటల్గా అయ్యేటటువంటి ఖర్చు పర్ ఇయర్కి సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకి 1,05,600 రూపీస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్లో వచ్చుంటే చూసుకున్నట్టయితే మనకి నాన్ ఏసీ అయి ఉంటే 3,67,100 రూపీస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఫర్ నాన్ ఏసీ క్యాండిడేట్స్కి. ఏసీ క్యాండిడేట్స్కి 4,02,100 రూపీస్ అయితే అవుతుంది. సో చూసుకోండి ఇది అమౌంట్ అనమాట ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఈ ఫీ డీటెయిల్స్ అనేవి మీకు ఎందుకంటే లైక్ ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. సో ఇది మనకి ఓకే పర్లేదు, ఎవరైనా బేర్ చేశారు ఈ అమౌంట్ అనేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి 24 lakh పీపుల్ అయితే అటెంప్ట్ చేస్తున్నారు, అపేర్ చేయబోతున్నారు నీట్ యూజీ 2024కి. సో అందుకోసం మీరైతే మీ కాంపిటీషన్ లెవెల్ కూడా మీ ప్రిపరేషన్ లెవెల్ కూడా ఆ లెవెల్లో పెట్టుకోండి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఫీ డీటెయిల్స్ అనేవి సో ఎలాగో మీ పేరెంట్స్ కావచ్చు సో వేరే ఎవరైనా కావచ్చు సో మీకు వచ్చేటటువంటి సీట్ని బట్టేసి మీకు ఏ కేటగిరీలో, బి కేటగిరీలో, సి కేటగిరీలో మీకు ఏ కేటగిరీలో వచ్చుంటే ఓకే పర్లేదు గవర్నమెంట్ సీట్, అండ్ బి కేటగిరీలో వచ్చుంటే ప్రైవేట్ సీట్ పర్లేదు. సో అండ్ మేనేజ్మెంట్లో తీసుకోవాలి అంటే తప్పకుండా మీరైతే నీట్ అయితే క్వాలిఫై ఉండాలి. కాకపోతే మేనేజ్మెంట్ అనేది ఇప్పుడే పెట్టేసుకోకండి, ఆ థాట్ అనేది వదిలేసేయండి. సో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్లో వచ్చుంటే మీరైతే తప్పకుండా మీరైతే ఈ అమౌంట్ అయితే కట్టేసేయచ్చు. కాకపోతే మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది చాలా హైగా పెట్టుకోండి ఫ్రెండ్స్, అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోకండి, లైట్గా ఈజీగా తీసేసుకొని సో మీరైతే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. 24 lakhs అనేది నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్, అండ్ మీరు డే అండ్ నైట్ అయితే కష్టపడాలి ప్లీజ్. కొంచెం అయితే ఒక ఇంకెంత 1 month మీరు కాదనేసుకొని ఎప్పుడు కష్టపడతారా, ఎప్పుడు పడారు కదా. సో 1 month గట్టే పడితే అయిపోతుంది. సో మీ డ్రీమ్ కోర్స్ అయితే మీ చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత అయితే మీరు చూసుకుందాం, మనమైతే ఎగ్జామ్ పేపర్ కూడా అనాలిసిస్ చేసేద్దాం. సో ఫర్ దట్ మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడినాను ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసేసి కొంచెం అయితే